విభజించారు. ఒకటి రూఢమని, ఒకటి ఔగికమని, ఒక యోగారూఢమని, అట్లా 3 రకాలుగా చెప్పారు. కొన్ని శబ్దాలకు ఆ అర్థం ఎలా వచ్చిందో కూడా చెప్పడం కష్టమట. ఎట్లా అంటే తరుహ అంటే చెట్టు అని అట్లా వచ్చిందంట. ఎట్లా వచ్చిందో కూడా మనకే తెలియదంట. వనం అంటే వనమని ఇత్యాది పదాలు రూఢ పదాలుగా దాన్ని అటువంటి వాటిని రూఢ పదాలు అంటారంట. ఇంకా మళ్ళీ ఏదో శ్రమపడి వీటికి కూడా ఉత్పత్తి చెప్తే చెప్పవచ్చు. కొంతమంది దీనికి కూడా శ్రమపడి ఏదో ఉత్పత్తిగా చెప్పొచ్చు, కానీ అదైతే ప్రసిద్ధంగా ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. ఇలాంటి పదాలు రూఢి చేత అంటే ఒక స్థిరమైన అలవాటు చేత ఆ అర్థాలు బోధిస్తాయన్నమాట, వస్తాయన్నమాట అట్లా. ఇంకా కొన్ని శబ్దాలకు ఆ అర్థం ఏ విధంగా వచ్చిందో చెప్పవచ్చు. కొన్ని శబ్దాలు ఎట్లా దాశరథి అంటే దశరథుని కుమారుడని, రాముణ్ణి దశరథ కుమారుడు కాబట్టి దాశరథి అంటాం కదా. వాసుదేవ అంటే కృష్ణుడు వాసుదేవుని కుమారుడు కాబట్టి ఇట్లాంటి పదాలని ఔగికాలు అంటారంట. ఔగికాలని ఇట్లాంటి పదాలు అటువంటివి. వీటిలోకి అవయవాలకు అర్థం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి పంకజం అంటే పద్మం కదా, సరోజమన్న పద్మం. ఇటువంటి పదాలు యోగరూఢ పదాలు అంటారంట. అంటే పంకం నుంచి పుట్టింది కాబట్టి, అంటే సరస్సులో పుట్టిందని. వీటికి ఔగిక అర్థాలు ఉన్నా కూడా వీటిని నాచు, నత్తకొల్ల మొదలైన అర్థాల్లో కాక పద్మం అనే అర్థంలోనే సాధారణంగా ప్రయోగిస్తారు. అంటే పంకం అంటే మట్టి అని కూడా కదా, సరస్సులో అది మట్టి సరస్సులో పుట్టిందని కదా. ఆ సరస్సులోని నాచు, నత్తకొల్ల పుడతాయి, కానీ వాటిని మొదలైన వాటిని అలానే కాకుండా పద్మ అనే అర్థంలోనే సాధారణంగా ప్రయోగిస్తారు. పద్మాన్ని అలా ప్రయోగిస్తారని చెప్తున్నారు అనమాట. అప్పుడప్పుడు మరొక అర్థంలో ప్రయోగించడం లేకపోలేదు. అలానే పంకజానికి కూడా అర్థం వేరేగా ఉందన్నమాట. అట్లా అలాని కూడా ప్రయోగించారు అని చెప్తున్నారు. అలా కూడా లేకపోలేదు. ఈ విభాగం అయితే సాధారణంగా చేసింది. అపవాదులు ఉండొచ్చు. పరిభాషణగా ఒక్కొక్క శాస్త్రంలో కొన్ని పదాలు వాళ్ళు పెట్టుకున్న కొన్ని ప్రత్యేకమైన సంకేతాలని, ఏ పేరైనా ఒక్కో శాస్త్రంలో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పెట్టుకుంటారని చెప్పుకొస్తున్నారు అన్నమాట. ఇక్కడ అవ్యక్త శబ్దానికి వాళ్ళు శాంకులు ఏమనుకున్నారు, ప్రధానమని అలా అర్థం నిర్ణయించుకున్నారు అన్నమాట. వాళ్ళు మన అవ్యక్తం అంటే కనిపించకుండా ఒక సూక్ష్మంగా అంతా వ్యాపించున్నదని ఒక అవ్యక్తం అని పదార్థం అని చెప్తున్నారు. వాళ్ళు ప్రధానం అని వాళ్ళు పెట్టుకున్నారు పేరు మాట. అట్లా అంటే వాళ్ళ శాస్త్రంలో దానికి అనుకూలంగా ఒక్కొక్కళ్ళు ఒకటి పెట్టుకుంటారని. అసలు విషయం ఒకటే, కానీ వాళ్ళు పెట్టుకున్నది ప్రధానం అని, మనం వీళ్ళు చెప్పేది అవ్యక్తం అని. అది వాళ్ళ శాస్త్రం వరకే పరిమితం, అంటే సీమతం అంటే వాళ్ళ వరకే పరిమితం అని. ఆ అర్థాన్ని వేదార్థ నిర్ణయం చేసేటప్పుడు గ్రహించవలసిన పని లేదు. ఈ వేదార్థాల గురించి చెప్పుకున్నప్పుడు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గ్రహించవలసిన పని లేదని భావం అన్నమాట ఇక్కడ. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.